హలో అండి. మన జోర్ టీవీలో ఇప్పుడు కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు మనం ముందుకు వచ్చాము. దొంగ మల్లన్న. ఇదేంటండి దొంగ మల్లన్న అంటున్నారు అనుకుంటున్నారా? అయితే దొంగ మల్లన్న అనే గుడి కూడా మనము తెలుసుకుందాం. గొల్లపల్లి మండలం అదేనండి జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని దొంగ మల్లన్న ఆలయంగా అంటారు. అయితే ప్రతి ఏటా డిసెంబర్ వచ్చిందంటే ఆ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం ఇక్కడ జాతర జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు బెల్లంతో, కొత్త పంట బియ్యంతో, వండిన బోనాలతో, ఒగ్గు పూజారుల ఒగ్గుడోలు చప్పుల మధ్య పసుపు, బండారు, శివశాత్తుల చిన్నారుల కోలాటలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గర్భగుడిలోని మల్లికార్జున స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు భక్తులు వారి వారి మొక్కులకు అనుగుణంగా నిలువెత్తు బంగారం, బెల్లం, తులాభారం వేయించుకొని భక్తులందరికీ పంచిపెడతారు. అయితే జాతరలో చిన్నారుల బొమ్మలు, తినుబండారాల షాపులతో పాటు ఇంటికి సంబంధించిన సామాగ్రి ఇక్కడ చిన్న చిన్న షాపుల రూపంలో జాతర జరిగే ఆది బుధవారాల్లో నెలకొంటాయి. ఇవి ఎంతో గొప్ప ఆలయంగా మనం చెప్పుకుంటాము. అయితే ఆలయం యొక్క ప్రాచీన చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. కాకతీయుల కాలంలో రాత్రికి రాత్రే నిర్మించమైన దేవస్థానం ఇది. మొక్కులు చెల్లిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల అపారమైన నమ్మకం. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో 7 వారాల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతున్న ఈ దేవస్థానం జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో కాకుండా ఉమ్మడి రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మరి దొంగ మల్లన్న అనే పేరు ఎలా వచ్చింది? అసలు దొంగ మల్లన్న అంటే ఏంటిది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 11వ శతాబ్దం నాడు ఆలయము ఇది. దొంగ మల్లన్న దేవస్థానము 11వ శతాబ్దం చివరి భాగంలో పొలాస పాలకులు నిర్మించాలని అక్కడి ప్రజలు చెప్పుకుంటారు. పొలాస పాలకులకు చెందిన ఆవులను కొందరు దొంగలు దొంగిలించి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కొందరు చూశారని, ఇక్కడ దొరికిపోతామోనన్న భయంతో పక్కన దారిలో ఉన్న శివలింగమును వేడుకొని వారి నుంచి మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షిస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. అయితే గ్రామస్తులు రాగానే ఆవులు గుర్తులు తెలియకుండా రంగులు మారాయని, ఆపద నుండి గట్టెక్కించిన శివలింగానికి మొక్కిన మొక్కుల ప్రకారం రాత్రికి రాత్రే వారికి తోచిన విధంగా గుడి కట్టారని, అందుకే ఈ గుడికి దొంగలు నిర్మించారని అంటారు. అందుకని ఈ ఆలయాన్ని దొంగ మల్లన్నగా పేర్కొంటారు. అయితే దీని విశిష్ట ఏంటి అంటే మార్గశిర శుద్ధ పంచమిలో స్వామివారికి ఆలయంలో భక్తులు గొల్ల కురుమలు నిండిపోయి ఉంటుంది. గొల్ల కురుమలు ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారిని దర్శించుకుంటే సకల బాధలు తొలగి శుభం కలుగుతున్నాయని భక్తుల నమ్మకం. షష్ఠి వారాల్లో భక్తులు అమావాస్యని మొదలుకొని 7 వారాలు పూర్తయ్యే వరకు భక్తి శ్రద్ధలతో మత్తు పదార్థాలు, మాంసాహారాలు తినకుండా నిష్ఠ భక్తితో ఉంటారు. 7 వారాల పాటు జాతర జరుగుతుంది. అయితే ఈ జాతరకు ఇక్కడి నుండి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆది బుధవారంలో భక్తులు వేకువజామున లేచి ఆలయం వద్దకు చేరుకుంటారు. ఈ కాలంలో వచ్చిన పంటతో స్వామివారికి కొత్త కుండాల బోనాలు తయారు చేస్తారు. అనంతరం ఒగ్గుడు గోల చప్పులతో స్వామివారి ఆలయం చుట్టూ 3 నుండి 5 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత స్వామివారికి తీసుకొచ్చిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇది దొంగ మల్లన్నకు ఈ ఆలయానికి ఉన్న సంబంధం. ఇలాంటి ఎన్నో స్టోరీలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామండి. దయచేసి మన జోరు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గుడిలో ఉంటుంది కదా గంట, అలాంటి గంటను ఒక్కసారి టక్కన కొట్టండి. అలాగే వీలైతే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలతో, స్టోరీలతో మీ ముందుకు వస్తాం.
మాట్లాడుకుంటాం.